నన్నే కొడతావా? పైగా వెనకనిచ్చి ముందు కొడుతూ ఉన్న పళ్ళు కూడా ఊడిపోతారా? పైగా మా కెప్టెన్ లోపలికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. కెప్టెనా? అంటే ముందే ఒక లోపలికి అడ్వాన్స్ అయిపోయాడు. నా జీవితానికి ఇక శుభ తీరు లేనండి, అది తిరిగిపోయింది. నువ్వేనా బాబు కెప్టెన్? పిల్లలకి పియానో నేర్పించడానికి వచ్చిన మ్యూజిక్ టీచర్ని. వస్తాను. పిల్లలకు పియానో నేర్పించడానికి వచ్చాడా? సరిగమలతో ఆపిట్టాడా? సరస వరకు వెళ్ళుంటాడా? నాకు డౌటే. ఏంటి కెప్టెన్ మొహం కలకల్లాడిపోతుంది? లోపల కిలకలు ఏమైనా జరిగాయా? అవునరా, చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. చెప్పు గురు. చిత్రమైన సంఘటనలు. విచిత్రమైన పరిచయాలు ఎన్నో జరిగాయి. రాజా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చూడు రాజా, వీరు అఖిల భారత హిందూ తెలుగు కళా సమితి వారు. నమస్కారం అండి. రేపు రాబోయే ఉగాది ఉత్సవాల్లో మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఢిల్లీ, కలకత్తా, మద్రాసు నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ, కలకత్తా, మద్రాసే కాకుండా రంగారావు పనిచేస్తే ఎలా ఉంటుందండి? జంషెడ్పూర్, జబల్పూర్, ఢిల్లీపూర్, ముదిరేపల్లి, మానేపల్లి, చింతపల్లి ప్రోగ్రామ్ రైల్వే గైడ్ లో ఉన్న ఊళ్ళ పేర్లన్నీ చదివేస్తే పెట్టేస్తారు ప్రోగ్రాంలు. ముందు వాళ్ళు ఏర్పాటు చేసిన చోట ప్రోగ్రాంలు ఇవ్వండి, తర్వాత ఆలోచిద్దాం. అందరూ 10,000 అడ్వాన్స్ ఇవ్వండి. తర్వాత ఇదిగోనండి 10,000. రాజా, ప్రస్తుతానికి ఇది అడ్వాన్స్ గా ఉంటుంది. థ్యాంక్స్ సార్. మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి మేము చాలా రుణపడున్నాం. ఇందులో నాదే ఉందయ్యా. మనకు కనిపించకుండా ఏ అమృత హస్తమో నా జాతి పనిచేయిస్తోంది, నీ ముందుండి నిన్ను నడిపిస్తోంది. అమ్మయ్యా, అనుకున్న ప్రకారం 100 కవితలు పూర్తి చేశాను. తన పేరు మీద ఈ కవితలు రాశానని రాణికి తెలిస్తే ఎంత సర్ప్రైజ్ అవుతుందో. రాజాకి నాకు మధ్య జరుగుతున్న దాగుడు మూతల ప్రేమ కథ కూడా చెప్పి చేయాలి. రా రాజా రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ప్రేమించేది నన్నా నా కవితల్నా అనేది చిన్న టెస్ట్ చేసి గుండె రిస్క్ చేసి తేల్చుకుంటా. ఏంటండి మీ కోపం పుస్తకాల మీద చూపిస్తున్నారు? ప్రతి వాళ్ళు కవిత రాసేయటమే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరో కవిత అట సత్య మాటలు 4 పోగేసి పెద్ద గేయం ఏదో రాసేసింది. అది వాళ్ళు ప్రింట్ చేశారు. చూడండి, కవిత గారి గురించి, ఆవిడ కవిత్వం గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఏ ఏ ఏ ఎందుకని ఎందుకని అయినా ఆవిడెవరో కవితలంటే మీకెందుకండి అంత కోపం? ఎందుక? కవిత గారన్నా, ఆమె రాసిన కవితలన్నా నాకు పంచ ప్రాణాలు. ఆమె కవితలు చదివి ఆమెను చూడకుండానే నా హృదయంలో స్థానం ఇచ్చాను. ఆవిడే ఎదురు పడితే నా జీవితాన్ని అంకితం చేస్తాను. టేస్ట్లెస్ మనుషులు. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది, చిక్కుల పుది చెక్కిలి తన కూది అంది, చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది, ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది. బాగున్నది కోడే ఈడన్నది, ఈడందుకే బీడి పాలైనది.
ఎంత మాటన్నది బాగున్నది కోడే ఈడన్నది శనివారం ఎంకన్న స్వామి పేరు చెప్పి శనగలడ్డు చేతబెట్టి సాగనంపింది మంగళవారం ఆంజనేయ స్వామి పేరు చెప్పి అగరు పొగల ధూపమేసి తప్పుకున్నది ఇనుకోని ఆరాటం ఇబ్బంది ఇడమరితే ఈ లెక్క ఉంటుంది ఎదలోనే ఓ మంట పుడుతుంది పెదవిస్తే కథతాల అయిపోతుంది చిరుముద్దుకి ఉండాలి చీకటి అంది ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడే ఈడన్నది